36 నుండి, ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయి, ఆయన వెంబడి కొన్ని దోణులు వచ్చి, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయి, ఆయన దోణి అమరమున తలగడ వాల్చుకొని నిద్రించుతుంది. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అడిగి, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిమ్మలమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయి. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పి, వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయన మాటకు లోబడుచున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనేది. ఈయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన జన్మించిన జన్మదినం మొదలుకొని ఆయన శిలువకెక్కు వరకు యోహాను సువార్త 7వ అధ్యాయము ఆఖరి వచనములోను, 8వ అధ్యాయం మొదటి వచనములోను అంతటా ఎవరిళ్ళకు వారు వెళ్ళిరి. యేసు ఒలీవ కొండకు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయనను వెంబడిస్తున్న శిష్యులు ఆయన అడిగారు, బోధకుడా, నువ్వెక్కడ కాపురం ఉన్నావు? ఆయన అన్నాడు, నక్కలకు, గుంట నక్కలకు పొరియలున్నాయి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు ఈ చిన్న దోణిలో ఆయన తలవాల్చి కాస్త విశ్రాంతి తీసుకుందాములే అనుకుంటే, రక్షకుడు ఉన్నాడు అనే ధైర్యము శిష్యులకు ఉండడం లేదు. ఆయన లేపుతున్నారు. మరొక భాగంలో ఏముంది అంటే, మీ విశ్వాసం ఎక్కడా అంటారు. ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా అది మిక్కిలి నిమ్మలమాయను. అది చూసిన వారు ఏమంటున్నారంటే, ఈయన ఎవరో? ఈయన మహిమగల దేవుడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 2వ వచనములో అబ్రహామును గురించి దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయము 2వ వచనం, అందుకు షెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము ఆరానులో కాపురముండక మునుపు ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై విడిచి అతనితో చెప్పాను. అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత నుండి మీరు ఇప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతనిని తీసుకొని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారులు లేనప్పుడు అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపడుతున్నని అతనికి వాగ్దానము చేసెను. అబ్రహామును దేవుడు పిలిచాడు.
అబ్రహాము ఏ మనస్సు గలవాడు అంట? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయములో ఉంది. అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి దేవుడు పిలిచాడు. అబ్రహాము దేవుని కొరకు 3 వదులుకున్నాడు. అబ్రహాములకు దేవుడు 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఏమేమి వదులుకున్నాడు? తన ఇంటి వారిని, తన ఊరును, తన దేశమును, అతనికి పాదము పట్టునంత స్థలము లేనప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా ఈ దేశమును మరి అబ్రహామునకు ఇచ్చాడు. మహిమగల దేవుడు ఎవరైనా మహిమగల దేవుడు. అందుకే కీర్తనలు 24వ కీర్తన 7వ వచనములో గుమ్మములారా 24:7 మహిమగల రాజు ప్రవేశించునట్లు. ఈయన ఎవరో? ఈయన మహిమగల దేవుడు. ఆది తల్లిదండ్రులు ఏదేను వనములో మహిమను కోల్పోయారు. దేవుని మాటను మీరి నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా ఈ దీన శరీరమును మహిమగల శరీరముగా మార్చగలవాడు. కనుక ఈయన ఎవరు అంటే మహిమగల దేవుడు. 2వ మాట 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఈయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా ఈయన మధ్యవర్తి. ఎవరైనా మధ్యవర్తి. యేసు ప్రభు మరణము ద్వారా దేవునితో సమాధానం కోల్పోయిన మనలకు దేవునితో సమాధానపరిచాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి ఇప్పుడు విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. ఈయన మధ్యవర్తి. కనుకనే యోబు అడిగాడు, మా ఇద్దరి మధ్య మధ్యవర్తి ఉండవలనని నేను కోరుచున్నాను అంటాడు. 9వ అధ్యాయము 33వ వచనం. యోబు గ్రంథం 9:33. 9:33. మా ఇద్దరి మధ్య చేయి ఉంచదగిన మాకు లేడు. కనుక ఈయన మధ్యవర్తి. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనములో ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. ఆయన మధ్యవర్తి అయి. ఈయన ఎవరో? ఈయన మహిమగల దేవుడు. ఈయన మధ్యవర్తి అయిన దేవుడు. ఈయన మనుష్య కుమారుడు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో
పాపులను నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పి. జక్కయ్య అనే పేరునకు పవిత్రుడు అని అర్థం. పేరు పవిత్రమే కానీ జీవితము అపవిత్రము. అన్యాయస్తుడు, పాపి అయిన మనుష్యుడు అని లోకమే జక్కయ్యకు పేరు పెట్టారు. ఈయన పాపి అయిన మనుషుని యొక్క ఎలాగూ బస చేస్తాడు అన్నాడు. తాను ఒప్పుకుంటున్నాడు, ప్రభువా ఎవరికైతే అన్యాయం చేశానో వారికి తిరిగి 4 చెల్లించదను అన్నాడు. కానీ దేవుని చూడాలని ఆశ, హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు అన్నాడు, జక్కయ్య ఈ రాత్రి మీ ఇంట్లోనే నైట్ అవుట్ అన్నాడు. అబ్బో ఎంత సంతోషమో జక్కయ్య. సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. నశించిపోవచ్చున్న వారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి. ఈయన మనుష్య కుమారుడు. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో, మీరు మీ పాపముల చేతను దోషముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, అందుకే పౌలు గారు అన్నారు 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన ప్రభువైన యేసు క్రీస్తుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. నేను యేసు ప్రభునకు నేను కృతజ్ఞుడను అంటున్నాడు. పూర్వము దేవుని సంఘమును పాడు చేసిన వాడు, పరిశుద్ధులను హింసించిన వాడు, యువకుడైన స్టెఫెను హత్య చేయుచున్నప్పుడు అతని వస్త్రాలకు సాక్షిగా ఉన్నవాడు. పూర్వము నేను దూషకుడను హింసకుడను హానికరుడను. నా హృదయాన్ని ఆయన చూశాడండి. నా హృదయమే చూడడం కాదు, తల్లి గర్భమునందే నన్ను ప్రత్యేకించుకున్నాడంటాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో, తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి నేనేమో ఒక మార్గంలో వెళ్తా ఉంటే ఆయన నా గురించి అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. కనుక సహోదరుడు జాన్ కూడా యవనస్తుడు, రక్షించబడినవాడు, బాప్తిసం పొందినవాడు. యవన పిల్లలు దేవుని ఆధీనములో ఉంటే వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిపిస్తాడు. సంఘంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఎదిగే పిల్లలమైన మనము వాటి మీద ఫోకస్ పెట్టకూడదు. మనం ప్రభును బట్టి పని చేయాలి, ప్రభును బట్టి పరిచర్య చేయాలి. సరే, నా పెళ్ళైన దినాలలో ఇక్కడ 100 మంది కూడుకుండేవారు. ఈ మందిరం అంతా కిక్కరించి అనేకమైన దైవజనులు
గొప్ప గొప్ప వారి స్థలానికి వచ్చారు. కానీ సంఘము యువతను సద్వినియోగం చేసుకోలేదు. నా తర్వాత ఎవరు అనే ఆలోచన లేకపోయింది. చూసారా, నా తర్వాత ఎవరు? దేవుడు తన కృపలో చక్కగా పోషించాడు, నా సేవను బలపరిచాడు, నాకు నమ్మకం, నాకు మంచి పేరు ఇచ్చాడు. కానీ నా తర్వాత వదిలేసిన ఆ మాట. సంఘములో ప్రకటించి యువకులను మనం ప్రోత్సహించాలి, ప్రార్థించే వారిని ప్రోత్సహించాలి, పాటలు పాడే వారిని ప్రోత్సహించాలి. మోషే వృద్ధుడైనను ఇశ్రాయేలు ప్రజలకు కీర్తన నేర్పాడు. నేను ఎప్పుడు పోతానో నాకు తెలియదురా, మీరు దేవుని స్తుతించండి అని. ద్వితోపదేశకాండం 34వ అధ్యాయం. ముప్పై 31వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పించెను. నాదేముందండి, పిల్లలు వేసుకుంటే బతకండి, ఏముంది నాదేముందండి. కానీ 84 సంవత్సరాల హన్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవాలయమును విడవక రాత్రింబగలు ఉపవాస ప్రార్థనలో గడుపుతూ ఇశ్రాయేలు విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో ప్రభుని గురించి మాట్లాడుతూ ఉంది. నాదేముందండి, బిల్లలు వేసుకోవడము. కానీ మోషే ఇట్లా ఆలోచించలే, నా జీవితం అంతా దేవుని పనిలో ఉపయోగపడాలి. మోషే, నీ నేత్రాలు వాగ్దాన దేశాన్ని చూస్తాయేమో కానీ నీ అడుగులు అందులో పడవు అన్నాడు. మైనంపాడు కాలనీ అంటే యోహాను గారు ప్రారంభించిన సంఘాలలో ఒక నక్షత్రం లాంటి. ఇప్పుడు దానికి చీకటి ఏర్పడతా. దానికి కారణం ఎవరు? యెహెమ్యా గ్రంథంలో ఏముందంటే పెద్దలే అని ఉంది. తప్పుడు మార్గంలో పడడానికి కారణం ఎవరంటే పెద్దలేనంట. మేము పరలోకానికి వెళ్ళిపోతాం, అక్కడ దేవుని కొరకు సాక్షి లేదు. మతస్థుడు చూడు, వాళ్ళు ఎలాగున్నా కూడా చక్కని కార్యక్రమాల్లో కొనసాగుతూ ఉన్నారు. అబ్బే మాది అది కాదని అంటున్నావు, ఒకరిని కూడా తయారు చేసుకోలేదు. ఇప్పుడైనా మించిపోలే, ప్రార్థిస్తాం, దేవుడు లేవనెత్తుతాడు. యవనస్తులతో సమయం గడపల్ల వృద్ధులు. నేనే రానాయన ఈ 4 వాక్యాలు నేర్చుకొచ్చా అని ఆదివారం వచ్చే ఆదివారం చెప్పు. నేను వాక్యాలు నేర్చుకున్నాక ఒకసారి నా దగ్గరికి రా, నేను చెప్పిన 4 వాక్యాలు కంటత చెప్పు. వాళ్ళతో సహవాసం ఆడిపోతే నాకేం వస్తుంది, ఈడిపోతే నాకేం వస్తుంది.
ఈ మానవ ఆలోచనలు పక్కన పెట్టాలా. ఏమండి, మంచి పోరాటం పోరాడినాను, నా పరుగు తుదముట్టించాను, నాకు అప్పగించిన సంఘాన్ని నేను కాపాడాను. ఇదిగో మా సంఘంలో 4 యువకులు ఉండాలండి, వాళ్ళు జరిపించుకుంటారండి, చాలు నా జీవితం ధన్యమే. ఈ మాటలేవి, ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి? ప్రార్థన చేస్తాం, యువకులు ఉన్నారు, వాడుకుందాం. ఈయన మధ్యవర్తి, నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. ఏమో ఆయన నన్ను నమ్మకమైన వాడిగా ఎంచాడండి. ఎంచడమే కాదు, నియమించుకున్నాడండి. అసలు తల్లి గర్భమున పడినది మొదలుకొనే ప్రత్యేకించుకున్నాడండి నేను. అందుకే గలతీ విశ్వాసులు నా సాక్ష్యమును బట్టి దేవుని మహిమపరిచారండి. ప్రకటించుచున్నాడని వార్త విని నన్ను బట్టి దేవుని మహిమపరిచారు. 1వ అధ్యాయం 25వ వచనం, గలతీ పత్రిక 23 గాని చూడు. ఆఖరి వచ్చిన వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరనే మాట ఉంటుంది చూడు. చదువు. పాడు చేయుచు వచ్చిన మతమును మాత్రమే విని వారు నన్ను బట్టి. ఎంత శ్రేష్టమైన మాట. ఒరే, ఒకప్పుడు దూషకుర్రా, హింసకుర్రా, హానికరుర్రా, పరిశుద్ధులను ఈడ్చిన వారురా, పరిశుద్ధులను చంపుటకు అధికారం పొందిన వారురా. ఇప్పుడు యేసే క్రీస్తు ఉన్నాడని ప్రకటిస్తున్నారా. నిజంగా యేసు ప్రభు ఆశ్చర్యకరురా. ఆయన మొండి హృదయాలను మెత్తని హృదయాలుగా మార్చారు. యేసు ప్రభువానికి స్తోత్రమైన. దూషించేవాడు ప్రకటిస్తున్నాడు, హింసించేవాడు ప్రకటిస్తున్నాడు, పాడు చేసిన వాడు ప్రకటిస్తున్నాడు. ప్రభువా, నన్ను బట్టి, యోసేపును బట్టి దేవుడు పోతీఫెరు ఇంటిని ఏం చేశాడంట? ఆశీర్వదించెను అనే మాట మనం చూస్తాం. యాకోబును బట్టి లాబాను ఇంటిని దేవుడు ఆశీర్వదించిననే మాట మనం చూస్తాం. వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిననే మాట మనం చూస్తాం. ఒక కఠినమైన మాట ఏంటంటే, మిమ్మును బట్టియే కదా నా నామం అన్య జనుల మధ్య దూషణ పాలవుతున్నది. ఎందుకు ఇలా ఆ పక్క కలిసినారంట అందరు. మనం కూడా పోదాంరా, పని కట్టుకొని. ఏం కట్టుకొని? ఎందుకు పోదాము, రండి మనం కూడా ఆ పక్కకు రండి. మీకు ధైర్యం లేకపోతే చెప్పు, నేను దొరుకుని పోతా, రండి. పని కట్టుకొని చేస్తున్నారు కొందరు. జాగ్రత్త. మనుషుడా, ఏమి విత్తెదవో ఆ పంటే. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితము. ఈయన రక్షకుడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం. మనుషులందరికీ రక్షకుడును, విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు విశ్వాసులకు ఈయన రక్షకుడు. రక్షకుడు అనగా చెప్పు జాన్, ఇట్లా అడిగితే ఈసారి నువ్వు కనపడితే నేను ఈ మధ్యలోకే రాని చూడు అంటాడు మా జాన్.
మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును, ఆ ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవలెను. రక్షకుడు మన పాపముల నుండి, మన దోషముల నుండి, మన అపరాధముల నుండి ఆయన క్షమించువాడు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనంలో ఏం చదువుతామంటే, ఇశ్రాయేలీయులు వాళ్ళు క్షీణ దశకు వచ్చినప్పుడల్లా ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. అలా తరం వెంటి తరములో రక్షకులను పుట్టించెను అనే మాట మనం చూస్తాం. న్యాయాధిపతి ఈయన రక్షకుడు. అందుకే ఆ సమరయ స్త్రీ తన పాపపు కుండను ప్రభు పాదాల దగ్గర వదిలిపెట్టి 4వ అధ్యాయము 42వ వచనంలో యోహాను సువార్తలో ఆమె చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఈయన లోకరక్షకుడు కాదా. ఆ స్త్రీ మాటను బట్టి ఈయన లోకరక్షకుడు, రక్షించువాడు, మన పాపముల నుండి, మన దోషముల నుండి, మన అపరాధముల నుండి. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం, 7:25 పవిత్రుడును నిర్దోషియు ప్రత్యేకముగా ఉన్నవాడును మనకు సరిపోయిన వాడి రక్షకుడు, మనకు సరిపోయిన ఈయన మార్గం. ఇందాక అయ్యగారు యెషయా గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం నుండి చెప్పారు కదా, ఈయన మార్గం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రారు. ఈయన రక్షకుడు. దేవుడు మనకు ప్రతిష్ఠించిన మార్గమున ఈయన బ్రతికించువాడు. ఈ లోకములో ఉన్నప్పుడు అనేకులను తన మహత్తు గల మాట చేత ఆయన బ్రతికించాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం, 2:8 మృతులను ఇలాగు రాయము, మొదటి వాడు కడపటి వాడునై ఉండి బ్రతికించువాడు. లాజరు సమాధి యొద్దకు వచ్చే లాజరు లెమ్మనగానే మృతుడు సజీవుడయ్యా. ఆ చిన్నదాని దగ్గరికి వచ్చింది, చిన్నదానా లెమ్ము అనగానే చిన్నది లేచి నిలబడి, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అన్నప్పుడు ఆ ప్రధాని యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళినప్పుడు వాడు ఆశ్చర్యకరంగా గంతులేస్తూ, ఈయన మహిమగల దేవుడు. ఎవరైనా తీతు పత్రిక 2:13 మహిమగల దేవుడు ప్రత్యక్షమై సర్వ ప్రజలను ఆయన బ్రతికించాడు. 2వ అధ్యాయం 13వ వచనం, అనగా మహాదేవుడును ఎదురు చూచు భక్తితోను నీతితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. కనుక ఈయన ఎవరు అంటే 7 మాట. ఈయన మహిమగల దేవుడు,
ఈయన మధ్యవర్తి, ఈయన మనుష్య కుమారుడు, ఈయన రక్షకుడు, ఈయన మార్గం, ఈయన బ్రతికించువాడు, ఈయన మహాదేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంట? మహాదేవుడు. చెప్పండి, సైకిల్ ప్రార్థన అంటే చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, దయ కలిగిన ప్రభు వారి పాదము పొందడం స్తోత్రములు నాయన. ఆ ప్రభు జనంలో ఆరాధనలో నాయన మీరు మాకు తోడుగా ఉండి ఆరాధన క్రమం అంతటినీ మర్యాదగాను క్రమంగా మీరుండి జరిపించినందుకు నీ పొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తిరిగి నాయన నీ దాసుల ద్వారా మీరు వినిపించినటువంటి నీ మాటలను బట్టి నీ పొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా మీ మాటలను మేము విని మనసువారంగా కాకుండానట్టు వాటిని అనుసరించి మేము ఈ సన్నిధిలో నడుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. చేరి వచ్చిన మా ప్రియులందరినీ బట్టి ఈ పొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. సమయంలో నాయన ఈ సన్నిధిలో చేరినటువంటి మా ప్రియులు అయా వృద్ధాప్యములో మరి షుగర్ బీపీలతోటి బాధపడుతున్నటువంటి వృద్ధులను బట్టి నాయన మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును చేకూర్చి వారు తీసుకుంటున్నటువంటి మందులను పరమ ఔషధముగా మార్చి సంపూర్ణ ఆరోగ్యము చేకూర్చినట్టు నీ కృపని వేడుకుంటున్నాం. యవనులకు స్థిరమైన మనస్సును దయచేయమని వేడుకుంటున్నాం. వృద్ధులకు బలము దయచేయమని వేడుకుంటున్నాం. సమయంలో కోరికలో మీరుండి ఆది అంతం మీరే ఉండి జరిగించి మాట్లాడినందుకు ఈ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రభువా, ఆమేన్. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. ఆయన నీవు మాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు మమ్మల్ని అందరినీ సమకూర్చినావు. నన్ను జ్ఞాపకం చేసుకుని చెప్పినావు. అటు మాటలు నాయన శిరసావహించి ఈ సమయంలో వచ్చి నాయన నీ బిడ్డల ద్వారా వినిపించిన మాటలు నాయన నువ్వు విని అనుసరించే భాగ్యాన్ని తెలిసి ప్రవర్తిస్తున్నాం. ఇష్టమైనటువంటి మాటలు ఆ మాటలు ప్రార్థిస్తున్నాం. నేనే మార్గంలో సత్యం జీవనం చెప్పిన ఈ పద్నాలుగు స్తోత్రాలు చెల్లించు. చాలాకాల సమయంలో విధాన ద్వారా మాకు వినిపించిన మాత్రం మా హృదయంగా భద్రపరచు. నేను బట్టలు కరంగా జీవించే భాగ్యాన్ని తెచ్చి అంత వరకు నాయన ప్రార్థిస్తున్నాం. ఎవరమ్మా జ్ఞాపకార్థం మరణించి పర్లాకుని చేరు పర్లాకంలో సేవ వేస్తున్నారు. పర్లాకు సంబంధించిన బాగుంటుంది. సహోదరు జ్ఞాపకార్థం మాకు అప్ప ఆహారం ప్రతిఫలమే ఏం చేయలేదు. ఆయన 2 వేటలను ఇచ్చారు. ఆయన మా కొరకు పంచిపెట్టినారు. 10 100 60 గర్జన చేయమని వారి కుటుంబాన్ని ఆశీర్వదించి వారికి రావాల్సిన దీవెన వాళ్ళకి ప్రభు నమ్మని అడుగుచాలలో నడిచే భాగ్యం దయచేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.